గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి మా ఏపీడిఎస్సి టీజే ఆల్సో మ్యాథమెటిక్స్ మెథడాలజీ గణిత శాస్త్రజ్ఞుల కృషి ఆర్యభట్ట భారతీయ గణిత శాస్త్రజ్ఞులు ప్రథముడు. ఇతను క్రీస్తు శకము 476 మార్చి 21 పటలీపుత్రంలో జన్మించాడు. తను 23 ఏట ఆర్యభట్యం గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో గీతిక, గణిత, కాలక్రియ, గోళ ఉన్నాయి. రెండో గ్రంథము ఆర్యభట్ట సిద్ధాంతం. పైవిలో 3.1416 అని మొదట తెలియజేశాడు. త్రిభుజ వృత్తవయసాలకు కనుక్కునే సూత్రాలను తెలియజేశాడు. అలానే అంకశ్రేణి n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపాడు. అలానే ax+by = c వంటి సమీకరణాలని పల్వరైజర్ అంటే పుటకం అనే పద్ధతి ద్వారా సాధించాడు. ఇది బిట్టు మొన్న టీజీటీ డిఎస్సిలో వచ్చింది. అలానే విలోమ పద్ధతి గురించి తెలిపాడు. ఇతను చేసిన కృషికి భారతదేశము ఏప్రిల్ 1975 మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట పేరును పెట్టాను. మొదటి భాస్కరాచార్య. ఇతడు కేరళ దేశ నివాసి. గ్రంథాలు మహాభాస్కర్య, లఘు భాస్కర్య, ఆర్యభట్టీయ భాష్యం. సైన్స్ పట్టిక అవసరం లేకుండా సూత్రాన్ని ఇచ్చాడు. అలానే అంకగణితం, బీజగణితాలు కూడా కృషి చేశాడు. అలానే రెండవ భాస్కరాచార్య. ఇతను శకం 1114 సంవత్సరంలో సహ్యాద్రి సమీపంలో విజయవిడపురంలో జన్మించారు. కుమార్తె లీలావతి. ఇతను జ్యోతిషం చెప్పేవాడు. వీళ్ళ కుమార్తె జ్యోతిషం చూసుకొని చాలా గట్టిగా యంత్రము కనిపెట్టాడు. దాని ద్వారా కనిపెట్టిన తర్వాత మ్యారేజ్ చేశాడు. 7 ఏళ్ళ వయసులో వైవిధ్యం వచ్చింది. ఆ కుమార్తె మ్యాథ్స్ నేర్పించి ఆమెను కూడా గణిత శాస్త్రజ్ఞులలో ఒకరిని చేశారు. రచించిన గ్రంథము సిద్ధాంత శిరోమణి. ఇందులో లీలావతి గణితం. ఇందులో అధ్యాయాలలో 278 అధ్యాయాలు ఉన్నాయి. బీజగణితము 213 శ్లోకాలు ఉన్నాయి. గణిత అధ్యాయము భాగాలు 15, గోళాధ్యాయం భాగాలు 15. సో రెండవ గ్రంథము కరణ కుతూహలము. ఇది 69వ ఏట రచించాడు. ఈ బిట్టు కూడా టీజీటీ డిఎస్సిలో వచ్చింది. నెక్స్ట్ సున్నాకు చెందిన నియమాలను ఇచ్చాడు. అంటే సున్నాను దేనికి కూడినా 0 వస్తుంది. అలానే ఏదైనా ఒక నంబర్లను 0 చేస్తే నీకు అదే నంబర్ వస్తుంది. అలానే 0తో ఏ నంబర్ని గుణించినా కానీ, ఏ సంఖ్యను గుణించినా కానీ నీకు 0 వస్తుంది. అలాంటి నియమాలు చెప్పాడు. పాస్కల్ త్రిభుజం పిలువబడే ద్విపది విస్తరణలో గుణకారాల విస్తరణ గురించి వివరించాడు. సో అలానే అంకగణితం, బీజగణితాలకు చేశాడు. అలానే గ్రహాలకు, భూమికి, చంద్రుడికి, సూర్యుడికి మధ్య సంబంధం చెప్పాడు. అలానే చంద్రకళలు ఏర్పడతాయని కూడా చెప్పాడు. అంటే రోజులు, పగలు, రాత్రి ఎలా ఏర్పడతాయో దాని గురించి వివరించాడు. అలానే ఆర్యభట్యం అనే గ్రంథంని అభినందించాడు రెండో భాస్కరాచార్య. సో నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్. మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 గణితం దినోత్సవం జరుపుకుంటాం కదా. ఎందుకంటే ఈయన బర్త్డే సందర్భంగా 1897 డిసెంబర్ 22 మద్రాస్ రాష్ట్రంలో ఈరోడ్ అనే గ్రామంలో జన్మించాడు. మద్రాస్ స్పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాకి చేరాడు. సో మామూలుగా ఇతనికి మ్యాథ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. సో ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. ఇంటర్ అన్నీ ఫెయిల్ అయ్యేసరికి ఇతను ఇంటర్ పాస్ కాలేదు. సో దానికి గుమస్తాకి చేరాడు. ఇతను నేను మ్యాథ్స్కు ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ అనే పత్రికలు ఇతను వ్యాసాలు చేశాడు. అంటే ప్రారంభం చేసి ఆ పత్రికకి ఇచ్చేవాడు. ఇందులో ఈ పత్రికలో బెర్నౌలీ సంఖ్యల లక్షణాలు పైన రాసిన వ్యాసము మంచి పేరు వచ్చింది. ఇతడు శుద్ధగణిత శాస్త్రజ్ఞులు ప్రసిద్ధి చెందాడు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్, ప్రధాన సంఖ్యలు, ఎలాస్టిక్ ఇంటిగ్రల్స్ అనే వాటి పైన పరిశోధన చేశాడు. మాక్ థీటా ఫంక్షన్స్ పై పరిశోధన చేశాడు. అంటే ఇతను లాస్ట్ స్టేజ్లో హెల్త్ బాగాలేకున్నా కానీ దీని మీద చేశాడు. ఇతను రామానుజన్ సంఖ్య 1729. సో ఎలా రాయించండి, 9³ + 10³ = 12³ + 1³. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడు. ఇతని జీవితకాలము 32 సంవత్సరాలు 4 నెలలు 4 రోజులు. ఎప్పుడు మరణించాడంటే 1920 ఏప్రిల్ 27. సో అలానే యూక్లిడ్ గ్రీక్ దేశానికి చెందినవాడు. రచించిన గ్రంథం ఎలిమెంట్స్. ఇందులో 13 భాగాలు ఉంటాయి. ఈ 13 భాగాల్లో మొత్తం 48 సబ్ టైటిల్స్ ఉంటాము. అందులో 47 వచ్చేసి పైథాగరస్ సిద్ధాంతం గురించి, 48 వచ్చేసి దాని యొక్క
విపరీతం చెప్పాడు. సో అలానే డాటా అనే గ్రంథం కూడా రచించాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా చెప్తుంటారు. ఎలిమెంట్స్ అనే పుస్తకంని ఎప్పుడు ముద్రించారంటే క్రీస్తకం 1482లో. ఇది ప్రపంచంలో బైబిల్ తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ప్రచురణమైంది ఈ బుక్ ఒకటేమో. నెక్స్ట్ ఇతను అలెగ్జాండ్రియా నివాసి. నెక్స్ట్ పైథాగరస్ టేల్స్ శిష్యుల్లో ప్రసిద్ధుడు. పైథాగరస్ పాఠశాల ఇటలీలోని క్రాటన్లో ప్రారంభించాడు. ఈ పాఠశాలలో తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించేవారు. పాఠశాల చిహ్నం వచ్చేసి 5 సీడ్స్ కల నక్షత్రం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకటించినప్పుడు ఎద్దును బలించాడు. అందులో సంతోషంలో సిద్ధాంతం కరెక్ట్ అనే సంతోషంలో ఎద్దును బలించాడు. నెక్స్ట్ ఈ పాఠశాల ప్రముఖులు ఫిలోడస్, ఆర్కిమిడిస్. సంఖ్యావాదం, అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతుర్థ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు పరిచయము. ఇతనికి రోమ్లో పైథాగరస్ విగ్రహం నిర్మించారు. నెక్స్ట్ జార్జ్ కాంటర్, ఫాదర్ ఆఫ్ సెర్స్మ, రష్యా దేశస్థుడు. సైబర్ పీటర్బర్గ్ జన్మస్థలం. సమితి వాదాన్ని ప్రతిపాదించాడు. వ్యాసం థియరీ ఆఫ్ ఇన్ఫైనైట్ సెట్, ఇది బిట్ ఇంపార్టెంట్. పురస్కారాలు వచ్చేసి డాక్టర్ ఆఫ్ లాస్, రాయల్ సొసైటీ, సిల్వెస్టర్ మెడల్, ట్రాన్స్ఇన్ఫైనిటీ సమితుల నంబర్ పరిచయం చేశాడు. రెనే డెకార్టే, ఫ్రాన్స్ దేశస్థుడు. ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. వర్గమూలానికి మొదటిసారిగా స్క్వేర్ రూట్ గుర్తును ఉపయోగించారు. అలాంటి గ్రంథం డిస్కోర్స్ ఆన్ మెథడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.